యాహ్! 2025 ఒక ఇయర్ చూస్తుంటూనే అలా గడిచిపోయింది. అసలు ఎలా చెప్పాలో గూడా అర్థం గావట్లేదు. ఈ ఇయర్‌లో చాలా మారినాయి. చాలా నేర్చుకున్నా. ఈ ఇయర్ నాకు 2 ఆపోజిట్ విషయాలు నేర్పించింది. కొన్ని విషయాలు ఎంత ఇష్టమైనా సరే వదిలేయాలి. కానీ కొన్ని కొన్ని విషయాలు ఎంత కష్టమైనా సరే పట్టుకొనే ఉండాలి. అదే మనల్ని గెలిపిస్తాయి. భయం వల్ల చాలా పనులు పోస్ట్‌పోన్ చేసినా, కానీ అదే భయం ఉన్నా సరే కొన్ని పనులు స్టార్ట్ చేసినా, రిస్క్ తీసుకున్నా, బాధపడ్డా, గెలిచా. గెలిచిన ప్రతిసారి నన్ను నేను నమ్మా. ఈ ఇయర్‌లో నాకొక విషయం చాలా క్లియర్‌గా అర్థమైంది. ఏదైనా చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్‌లో పర్ఫెక్ట్‌గా అవ్వకపోవచ్చు. కన్‌ఫ్యూజ్ అయితాం, టైర్డ్ అయితాం. కానీ మనం ట్రై చేస్తుంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ మనమే అది నేర్చుకుంటాం. చాలా ఈజీగా అనిపిస్తుంది. సో, లెట్స్ లెర్న్ ఫ్రమ్ 2025 అండ్ ఇంప్లిమెంట్ ఇన్ ఫ్యూచర్ 2026. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అవన్నీ వేస్ట్ అనుకుంటాం గానీ, అవే రెజల్యూషన్స్ లేకపోతే మనం నెక్స్ట్ ఏం జేయలేం. అందుకే అందరూ 2026కి ఎన్నో కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకోండి. దాంట్లో 100% కాకపోయినా 90% చేసినా గూడా మనం మిగతా వాళ్ళకంటే ముందుంటాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో అఖిల్ టిప్స్.